మనిష గుడికి తీసుకెళ్తుంది కదా మిత్రని. ఇక మిత్ర చేతిలో తాళి పెట్టి ఇక మనిష ఇలా అంటుంది, నేను బ్రతకాలో చావాలో నీ చేతిలో ఉంది మిత్ర. నేను బ్రతకాలంటే ఒకటి నా మెడలో తాళి ఉండాలి నువ్వు కట్టింది, లేదంటే నా మెడలో ఊరితాడు ఉండాలి. చెప్పు మిత్ర నీ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుంది మనిష ఏడుస్తూ. మిత్ర కట్టలేనట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే ఇక మనిష అర్థమైంది మిత్ర, అర్థమైంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేవు అంతే కదా అని చెప్పి ఇక పాయిజన్ తీసుకొని ఇక తాగబోతూ ఉంటుంది గుళ్ళోనే. మనిష ప్లీజ్ మనిష వద్దు మనిష అని చెప్పి బతిమాలుతూ ఉంటాడనమాట మిత్ర. ఇక అప్పుడే గుళ్ళో ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న ఒక ఆవిడ, మరి లక్ష్మి పెడుతుందేమో ఆవిడని తెలీదు, ఇక ఆవిడ ఫోన్ చేస్తుందనమాట లక్ష్మికి. ఇక లక్ష్మి ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటుంది. లక్ష్మికి ఇలా చెప్తుంది, మేడం ఇక్కడ గుళ్ళో ఒక దారుణం జరుగుతుంది అని చెప్పి అంటే ఏమైంది అని లక్ష్మి అంటుంది. ఇక ఇటు మిత్ర మనిష మెడలో తాళి కట్టేస్తున్నట్టుగా ఆవిడ చెప్తూ ఉంటుంది. మరి ఇక్కడ నిజంగా గుళ్ళో మనీష మెడలో మిత్రకి తాళి కట్టేస్తాడా, లేదంటే లక్ష్మి టైంకి వస్తుందా, లేదంటే మిత్ర కట్టలేక లాస్ట్ మినిట్లో ఆగిపోతాడా ఏంటనేది మనం కంప్లీట్గా కమింగ్ ఎపిసోడ్లో అయితేనే తెలుసుకోగలుగుతాము. ప్రోమోలో మాత్రం ఇంతే అండి చూపించింది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.